ఎడారిలో ప్రవాహములు డిసెంబరు 4వ తేదీ పాఠము. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. పురాతన సబ్బాతు ఆశీర్వాదములో ఒకటి నిశ్శబ్దత, విశ్రాంతి, పవిత్రమైన సమాధానము. ఏకాంతమందు ప్రత్యేకమైన బలమున్నది. కాకులు గుంపులుగా వెళ్ళును, వెలుగుబంట్లు కట్టుగా నుండును. అయితే సింహములు, పక్షిరాజులు ఏకాంతముగా నుండగోరును. బలము తీవ్రమైన గాలిలో శబ్దములోను ఉండును, గాని నిశ్శబ్దత యందుండును. ఆకాశ ప్రతిబింబము ప్రజ్వలించుటకు సరస్సుపై భాగము ప్రశాంతముగా నుండవలెను. మన ప్రభువుకు ప్రజల మీద ఎంతో ప్రీతి ఉండెను. అయినను ఆయన అనేక సార్లు వారి నుండి దూరముగా వెళ్ళిపోవచ్చున్నట్లు రాయబడినది. జన సమూహముల నుండి దూరముగా వెళ్ళిపోవుటకు చాలాసార్లు ప్రయత్నించి వెళ్ళిపోయెను. సాయంకాలము సమయములందు రహస్యముగా కొండలకు వెళ్ళిపోవచ్చుండెను. తన సేవ ఎక్కువగా పల్లెల్లోనూ పట్టణములలోనూ సముద్ర తీరమున జరిగినది. అయినను కొండలు ఆయనకు ఎక్కువ ఇష్టము. రాత్రి కాగానే వాటి మీద సమయము గడుపుచుండెను. వాటి యందున్న నిశ్శబ్దతను అనుభవించెను. ఈనాడు మనకెక్కువ అవసరముగా ఉన్నదిదే. మనము ప్రభువుతో ఏకాంత స్థలమునకు వెళ్ళి ఆయన సముఖములో ఒంటరిగా చాలాసేపు గడపవలెను. ఏకాంత ధ్యానాభ్యాసము ఈనాడు బహుగా తగ్గిపోయినది. రహస్య స్థలంలో నుండుటకు అలవాటు పడదము. దేవుని సముఖమందు కనిపెట్టుట మనకు మంచి మందు. ప్రపంచము కార్యము చేయుచు కోతగాండ్రు కోయుచున్న లోయలో నివసించుట మంచిదే. అయితే మైదానముల కౌతల ఏటి శబ్దము వినబడని కొండ శిఖరముల నుండి వినబడుచున్న స్వరము విని శాంతి నొందుటకు పిలువబడుచున్న కొండల మీదకి వెళ్ళుట మరింత మంచిది. లోయలో హాయిగా నివసించుట మంచిదే. సూర్యాస్తమయము వరకు ప్రయాసపడి పని చేసుకునవచ్చును. అయితే ఆ పనులన్నీ మిగించుకున్న మీదట కొండపైకి వెళ్ళవలెను. నా ఆత్మ ఆతురపడుచున్నది. అక్కడ నిశ్శబ్దముగానున్న సమయంలో ఒలీవ కొండ మీద ప్రభువు తన జీవవాయువును ఊదినట్లు నా మీద తన సన్నిధి నుండి జీవవాయువును ఊదుచుండును. ప్రతి ఒక్కరి జీవితము బలముగా నుండవలని కోరిన ఎడల దానికి అది పరిశుద్ధ స్థలము, ప్రత్యేకింపబడి ఉండవలెను. దేవునికి మాత్రమే అక్కడికి ప్రవేశించును. దేవుడు మాత్రమే అక్కడికి ప్రవేశించును. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.